అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ముందుగా ప్రార్థనతో మొదలు పెడదాం. Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. Avatar Meher Baba ki jai. Avatar Meher Baba ki jai. జై బాబా అండి. ఇది ప్రీవియస్ పేజ్ అనుకుంటా అండి, 172. వన్ 172/4 నుంచి మొదలు పెట్టాలి. ఎన్స్ ఉంది కదా. లాస్ట్ టైం అంటే మనం స్టేట్ 4 గురించి చదువుకుంటున్నామండి మనం ఇప్పుడు. బేసిక్గా అక్కడ బాబా అంటే గ్రాస్ సటిల్ మెంటల్ బాడీస్ అన్నవి ఇంప్రెషన్స్ ఉన్నప్పుడే అవి ఉంటాయి కనుక ఇక్కడ ఈ స్టేట్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అన్నది వివరిస్తున్నారు మనకి ఇక్కడ. బాబు గారు ఉన్నారండి? జై బాబా సార్. ఉన్నారండి సార్. జై బాబు అండి. చదవచ్చు. జై బాబు సార్. Hence, జై బాబు. జై బాబు అండి. Hence, in the beginning, the soul in God state A, being infinitely unconscious and being impressionless, had no consciousness of gross, subtle, and mental bodies, and was also unconscious of its infinite self. అదే మళ్ళీ ఈ స్టేట్ ఏ గురించే బాబా చెప్తున్నారండి ఇక్కడ. మళ్ళా కొంత రీక్యాప్ లాగా ఇస్తున్నారు అన్నమాట. అంటే మొట్టమొదట్లో సోల్కి గాడ్ స్టేట్ ఏలో ఉన్నటువంటి గాడ్ సోల్కి ఆ స్థితి ఎలా ఉంటుందంటే ఇన్ఫినిట్లీ అన్కాన్షియస్, అది అనంతంగా అచైతన్యంగా ఉంటుంది, చైతన్యం లేకుండా ఉంటుంది. అండ్ బీయింగ్ ఇంప్రెషన్లెస్, ఇంకా సంస్కారాలు ఏవి దానికి ఇంకా రాలేదండి, అది ఇంప్రెషన్లెస్గా ఉంటుంది. హ్యాడ్ నో కాన్షియస్నెస్ ఆఫ్ ది గ్రాస్, షటిల్ అండ్ మెటల్ బాడీస్. అలాగే ఈ గ్రాసు, షటిల్, స్థూల, సూక్ష్మ, మానసిక శరీరాల గురించి కానీ దానికి చైతన్యం లేకుండా ఉంటుంది. అలాగే వాజ్ ఆల్సో అన్కాన్షియస్ ఆఫ్ ఇట్స్ ఇన్ఫినిట్ సెల్ఫ్. అలాగే ఈ అనంత స్వస్వరూపం గురించి కూడా దానికి చైతన్యం ఏమీ ఉండదు అని చెప్తున్నారు. అంటే ఈ స్టేట్ ఏలో ఉన్నటువంటి గాడ్కి ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఉంటుంది. ఆ తర్వాత ఇంప్రెషన్స్ అయ్యే ఏముండవండి. తర్వాత గ్రాస్, షటిల్ అండ్ మెంటల్ బాడీకి సంబంధించినటువంటి చైతన్యం కూడా ఏముండదు. అలాగే నాలుగోది ఇన్ఫినిట్ సెల్ఫ్ గురించి కూడా దానికి ఏమి, ఈ నాలుగు అంటే 3 శరీరాల గురించి, ఇన్ఫినిట్ సెల్ఫ్ గురించి కూడా దానికి చైతన్యం ఉండదు అని చెప్తారు. ది సోల్ న్యాచురల్లీ దెన్ హ్యాడ్ నో ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది గ్రాస్, షటిల్ అండ్ మెంటల్ బాడీస్ అండ్ ఆల్సో హ్యాడ్ నో ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఓవర్ సోల్. అది దాని కారణంగా సహజంగానే అది దానికి ఈ బాడీస్ లేవు కాబట్టి, స్థూల సూక్ష్మ శరీరాలు లేవు కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రపంచాల యొక్క ఎక్స్పీరియన్స్ కూడా దానికి ఉండదు, ఆత్మకు ఉండదు. అలాగే ఈ పరమాత్మకు సంబంధించినటువంటి అనుభవం కూడా దానికి ఉండదు. అంటే శరీరాలు లేవు కాబట్టి ప్రపంచాలు లేవు కాబట్టి దానికి సంబంధించినటువంటి అనుభవాలు కూడా ఉండవు అని ఈ పారాగ్రాఫ్లో బాబా చెప్తున్నారండి. జై బాబా సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? దాసు మీరు ఏమైనా యాడ్ చేస్తారా? సార్ మీరు సమ్అప్ చేయండి సార్. నాగేశ్వర్ జై బాబా అండి. కనపడుతుంది కదా సార్? వినబడుతుందండి. కొత్త విషయం ఏం చెప్పట్లేదండి బాబా, సమప్ చేస్తున్నారనమాట. సో
ఈ స్టేట్ ఏలో ఉండేటువంటి భగవంతుని పరిస్థితి తొలుత ఎలా ఉండేది అంటే అనంతంగా ఎరుక లేకుండా ఉండేది, ఎటువంటి సంస్కారాలు లేకుండా ఉండేది. అలాగే ఎటువంటి చైతన్యము కూడా లేకుండా ఉండేది. అంటే స్థూలము కానీ, స్థూల శరీరం కానీ, సూక్ష్మ శరీరం కానీ, మానసిక శరీరం యొక్క ఎరుక లేకుండా ఉండేది. అలాగే అనంతమైన తన స్వస్వరూపము యొక్క ఎరుక కూడా లేకుండా ఉండేది. ఈ మూడు తోటి పాటు ఈ నాలుగోదన్నమాట. ఈ మూడు స్థూల, సూక్ష్మ, మానసిక శరీరాల యొక్క ఎరుక కానీ, స్వస్వరూపము యొక్క ఎరుక కానీ లేకుండా ఉండేది. అంచేత ఎప్పుడైతే ఈ శరీరాల యొక్క ఎరుక లేదో ప్రపంచాల యొక్క ఎరుక కూడా ఉండదు. స్థూల దేహం లేకపోతే సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవం ఉండదు కదా. సూక్ష్మదేహం యొక్క చైతన్యం లేకపోతే సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవం కూడా ఉండదు. మానసిక శరీరం యొక్క ఎరుక లేకపోతే మానసిక ప్రపంచం యొక్క అనుభవం కూడా ఉండదు. అలాగే స్వస్వరూపం యొక్క ఎరుక లేకపోతే పరమాత్మ యొక్క అనుభవం కూడా ఉండదు. మనం మొట్టమొదటి చాప్టర్లో చెప్పుకుంటూ ఉన్నాం కదా. శరీరము యొక్క సంబంధిత శరీరము యొక్క ఎరుక ఉంటేనే సంబంధిత ప్రపంచం యొక్క అనుభవము ఉంటుంది అని చదువుకున్నాం. అలాగే ఈ నాలుగింటి ఎరుక లేదు, ఈ నాలుగింటి అనుభవం లేదు, నాలుగు ప్రపంచాల అనుభవం లేదు. అది మొట్టమొదటి చాప్టర్లో చెప్పిన విషయం మళ్ళీ ఒక్కసారి నొక్కి బక్కానిస్తున్నారు బాబా. జై బాబా. జై సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీనిలో? ఓకే. అయితే సార్ ఇక్కడ హ్యాస్ నో కాన్షియస్నెస్ ఆఫ్ గ్రాస్ సటిల్ అండ్ మెంటల్ బాడీస్ అన్నారు. కానీ ముందు పేరాలో అసలు ఉండడానికి ఆస్కారమే లేదన్నట్టుగా చెప్పారు ఈ గ్రాస్ సటిల్ మెంటల్ బాడీస్. ఇంకా కాన్షియస్నెస్ అన్నది కూడా జస్ట్ అంటే అదే రీటరేట్ చేస్తున్నారు అంటారు, అసలు ఉండవు అన్నదే చెప్తున్నారు ఇక్కడ. అంతే సార్, అంతే. ఓకే. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? నెక్స్ట్ దానికి వెళ్తాం. అంటే ఇక్కడ లింకేజ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, సంస్కారాలు లేవు కాబట్టి శరీరముల యొక్క ఎరుక లేదు, కాబట్టి ప్రపంచాల యొక్క అనుభవం లేదు. అవునండి. ఓకే ఓకే సార్, అది ఆ లింకేజ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మన సంస్కారములు ఉంటేనే సంబంధిత శరీరము యొక్క ఎరుక, సంబంధిత ప్రపంచం యొక్క అనుభవము ఉంటుంది. అది ఆ లింకేజ్ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే సార్, కంటిన్యూ చేయండి బాబు గారు, రెండు చదివేయండి నెక్స్ట్. ఓకే. నౌ దిస్ ఇన్ఫినిట్, ఇంప్రెషన్లెస్, unconscious, tranquil state of the soul reverberated with the first impulse, which we call the first urge to know itself. అది ఈ స్థితిలో ఉన్నటువంటి భగవంతుడు ఈ అనంతమైనటువంటి సంస్కారాలు లేనటువంటి, చైతన్యం లేనటువంటి, ఈ ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆత్మ ఎప్పుడైతే మొట్టమొదటి ఫస్ట్ ఇంపల్స్ వచ్చిందో రావడంతో ఒక రకమైనటువంటి ప్రతిధ్వనిలాగా దాంట్లో వచ్చిందనమాట. ఆ ప్రశాంతతని భంగపరుస్తూ అని దాన్నే మనం ఫస్ట్ అర్జ్ అని అన్నాము. అంటే ఫస్ట్ అర్జ్ అంటే ఏంటంటే తనను తాను తెలుసుకోవడానికి అది ఆ ఫస్ట్ అర్జ్ అనేటువంటిది పుట్టిందనమాట. అంటే కంటిన్యూ చేస్తున్నారు బాబా. ఈ అనంతమైనటువంటి సంస్కారాలు లేనటువంటి, చైతన్యం లేనటువంటి ఈ ప్రశాంత స్థితిలో ఎప్పుడైతే ఈ ఫస్ట్ అర్జ్ తొలి ప్రేరణ వచ్చిందో, తొలి ప్రేరణ రావడంతో తనను తాను తెలుసుకోవాలనే కోరికతోటి ఆ స్థితి అంతా కూడా భంగపడింది, లేదా దాంట్లో ఒక ప్రతిధ్వని వచ్చింది అని బాబా చెప్తున్నారు ఇక్కడ. కంటిన్యూ చేస్తున్నా సార్. Simultaneously with the reverberations of the first urge to know itself, the most gross first impression emerged. అది ఎప్పుడైతే ఈ ఫస్ట్ అర్జ్కి సంబంధించినటువంటి రివర్బరేషన్ దాంట్లో వచ్చిందో ఆత్మలో, మొట్టమొదటి
గ్రాస్ ఫస్ట్ ఇంప్రెషన్ ఎమర్జింగ్. అంటే పరిమితమైనటువంటి స్థూల సంస్కారం అనేటువంటిది రావడం జరిగింది అనమాట. అట్లా ఆబ్జెక్టిఫైయింగ్ ది సోల్ యాజ్ ది అబ్సల్యూట్లీ ఆపోజిట్ అండ్ మోస్ట్ ఫైనైట్ కౌంటర్ పార్ట్ ఆఫ్ ది అబ్సల్యూట్లీ ఇన్ఫినిట్ ఓవర్ సోల్. ఇక్కడ ఆబ్జెక్టిఫైయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. ఈ ఈ ఎప్పుడైతే ఈ ఫస్ట్ ఎర్జ్ దాంట్లో వచ్చిందో అప్పుడు సోల్కి ఏమవుతుంది అనమాట. ఈ ఇక్కడ మనం మామూలుగా సబ్జెక్టు ఆబ్జెక్ట్ కింద అనుకుంటే ఇన్ఫినిట్ సోల్ అనేటువంటిది ఇన్ఫినిట్ అంటే స్వస్వరూపం ఇన్ఫినిట్ సెల్ఫ్ అనేటువంటిది ఒక సబ్జెక్ట్గా మనం అనుకుంటే అది అపరిమితమైనటువంటిది అనంతమైనటువంటి ఆ స్వస్వరూప జ్ఞానం అనమాట. అది దాంట్లో ఎప్పుడైతే ఫస్ట్ ఎర్జ్ వచ్చిందో దానికి ఒక ప్రతిరూపంలాగా వచ్చిందనమాట. ఈ సబ్జెక్ట్ అది అనుకుంటే మనం ఇన్ఫినిట్ సెల్ఫ్ సబ్జెక్ట్ అనుకుంటే మనం ఆ ఇన్ఫినిట్ సెల్ఫ్ ఆపోజిట్గా అంటే దానికి ఒక ప్రతిబింబంలో మనం చూడండి, మన మొహాన్ని మనం ప్రతిబింబంలో చూసుకుంటే ఎలాగైతే మనకి మన మొహం కనిపిస్తుందో, కానీ అది నిజం కాదు కానీ మనం ఆధారం మాత్రం మనమే దానికి. ఇది మన ముక్కు మన కళ్ళు దాంట్లో ఆ బొమ్మలో కనపడతాయి, కానీ ఆధారం సబ్జెక్ట్ నేనే, కానీ అది ఆబ్జెక్ట్ అనేటువంటిది అది నిజం కాకపోవచ్చు, ప్రతిబింబం మాత్రమే. అలాగా మనకు అర్థం చేసుకుంటే ఇక్కడ ఆ ఇన్ఫినిట్ ఈ స్వస్వరూప జ్ఞానం అనేటువంటి దానికి ఎప్పుడైతే ఫస్ట్ ఎర్జ్ వచ్చిందో ఒక ప్రతిరూపంలాగా వేరే స్థితి వచ్చిందన్నమాట. ఆ వేరే స్థితి ఏంటది? అది అనంతమైనటువంటి స్థితి, ఇది పరిమితమైనటువంటి స్థితి. ఎప్పుడైతే పరిమితమైన స్థితిలో అప్పుడు ఎప్పుడైతే ఆబ్జెక్టిఫై అయిందో ఆ సోల్ ఫస్ట్ ఇంప్రెషన్ దీని ఫస్ట్ ఎర్జ్ కారణంగా ఆ కొత్త ఫస్ట్ ఇంప్రెషన్ పుట్టింది. దాన్ని చాలా పరిమితమైనటువంటి ఇంప్రెషన్ అది సంస్కారం, తొలి సంస్కారం అన్నమాట. అబ్సల్యూట్లీ ఆపోజిట్ ఏంటి దానికి భిన్నమైనటువంటి ఆపోజిట్గా ఉన్నటువంటి ఒక పరిమితమైనటువంటి కౌంటర్ పార్ట్ అనేటువంటిది ఈ అబ్సల్యూట్లీ ఇన్ఫినిట్ ఓవర్ సోల్లో వచ్చింది, ఎమర్జ్ అయింది అని బాబా ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నారు. ఇక్కడ ఆబ్జెక్టిఫైయింగ్ అన్నదాన్ని కొద్దిగా మనం డిస్కస్ చేయాలి సార్. ఇది కూడా చదివేనా సార్? మూడోది కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. కొంచెం కొత్త అదే సార్. అదే ఓకే. ఎవరన్నా యాడ్ చేస్తారండి దీనికి? సార్ విజయ్ గారు ఎవరు రైట్ చేశారు? అవునండి. విజయ్ కుమార్ గారు ఏమన్నా ఉందా అండి డౌట్? మీరు ఏమైనా రైట్ చేశారా హ్యాండ్? ఓకే, మీరు ఏమైనా యాడ్ చేస్తారా దాసు? ఎస్పెషలీ మోస్ట్ గ్రాస్ ఫామ్ బోల్డ్ చేశారు కదా. అవును సార్. సో విమ్ వచ్చిన మరుక్షణం అంతవరకు మన స్టోరీ అంతా చెప్పుకున్నామండి. సో గాడ్ ఒక్కరే ఉన్నారు, అతను అన్కాన్షియస్గా ఉన్నారు. అయితే ఇప్పుడు మనం 10 స్టేట్స్లో చెప్పుకోవాలనుకుంటే మనం ఇప్పుడు అంటే సెకండ్ స్టేట్లో మనకి సబ్ స్టేట్ ఏ గురించి చెప్తున్నారు. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసి ఉంటే విమ్ వచ్చిన తర్వాత 2 స్టేట్స్ ఏర్పడ్డాయని చెప్పారు మనకి ప్రారంభంలో. విమ్ వచ్చినప్పుడు ఆ విమ్ కారణంగా 2 స్టేట్స్ ఏర్పడ్డాయని. సో ఆ విమ్ కంటిన్యూ అవుతుంది. ఆ కంటిన్యూ అవుతున్న విమ్ ఈ సబ్స్టేట్ ఏని హిట్ చేస్తుంది, అంటే దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎఫెక్ట్ చేసేటప్పుడు ఈ సబ్స్టేట్ ఏని ఎలా డిఫైన్ చేశారంటే అది అన్కాన్షియస్ అని చెప్పారు. అంటే తన గురించి తనకు తెలియదు, అలాగే మిగిలిన వాడి గురించి అసలు తెలియదు, ఎందుకంటే అవి ఇంకా మేనిఫెస్ట్ అవ్వలేదు, ఇంకా అంటే మిగిలిన స్థితిలో ఇవి కూడా. అయితే ఇక్కడ మనం ఎందుకు ఈ పారాలో ఈ ఫస్ట్ ఇంప్రెషన్ అంటే మోస్ట్ ఆబ్జెక్టిఫైయింగ్ ద సోల్ అని చెప్తూ ఈ మాట రాశారు కదా, absolutely opposite and most finite counterpart of the infinite over soul అన్నారు కదా. ఇది ఎందుకు వచ్చింది అనేది కొంచెం మనం మాట్లాడుకోవాలి. సో ఈ సబ్స్టేట్ ఏలో ఉన్న గాడ్కి తను ఎవరో తనకు తెలీదు.
ఇప్పుడు గోల్ ఏంటంటే తను ఎవరో తను తెలుసుకోవాలి. ఎప్పుడైనా మనకి ఏదైనా ఒక స్థితిని మనం రియలైజ్ అవ్వాలంటే దాని కంప్లీట్ ఆపోజిట్ ఏంటో ఆపోజిట్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనం ఆ ఒరిజినల్ స్టేట్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. దీని గురించి గత వారం కూడా నాగేశ్వరరావు గారు మాట్లాడారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో క్రియేషన్లో కూడా భగవంతుడు తనెవరో తాను తెలుసుకోవాలి అనుకుంటే తన ఇప్పుడు ఉన్న స్థితికి కంప్లీట్ ఆపోజిట్ స్థితిని ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఇప్పుడున్న స్థితి అనుభవంలోకి వస్తుంది. ఎలా అంటే వెలుగులో ఉన్న వ్యక్తి వెలుగంటే ఏంటో తెలుసుకోవాలంటే చీకట్లోకి వెళ్ళాలి. విత్ రిఫరెన్స్ టు డార్క్నెస్ మనం లైట్ని డిఫైన్ చేయగలుగుతాం. విత్ రిఫరెన్స్ టు ఇగ్నరెన్స్ మనం నాలెడ్జ్ని డిఫైన్ చేయగలుగుతాం. విత్ రిఫరెన్స్ టు ఎంప్టీనెస్ మనం ఫుల్నెస్ని డిఫైన్ చేయగలుగుతాం. అలాగా ఈ భగవంతుడు తనను తాను తెలుసుకోవాలి అనుకుంటే దాని కంప్లీట్ ఆపోజిట్ స్టేట్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇక్కడ భగవంతుడు అనంతుడు కాబట్టి అనంతానికి ఆపోజిట్ పరిమితం కాబట్టి ఇన్ఫినిట్ స్టేట్కి ఫైనైట్ స్టేట్ని ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. అలాగే భగవంతుడు నిరాకారుడు కాబట్టి ఆకారం అనే మాటే లేదు కాబట్టి నిరాకారానికి ఆపోజిట్ ఆకారం సాకారం కాబట్టి ఫార్మ్లెస్ లో ఉన్నటువంటి గాడ్ ఫామ్ని ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. అలా ఈ కంప్లీట్ ఆపోజిట్ అనేది క్రియేట్ అవ్వడానికి ప్రధానమైన కారణం వ్యతిరేకత ద్వారానే ఆ అంటే తన సహజ స్థితిని రియలైజ్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విమ్ అనేది వచ్చి ఆ సబ్స్టేట్ ఏని ఎఫెక్ట్ చేసిన మరుక్షణం దానికి ఆపోజిట్ స్థితులు అనేవి క్రియేట్ చేయబడ్డాయి. అది ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో బాబా చెప్తుంది. అయితే విమ్ము వల్ల విమ్ము కూడా ఒక కోరిక. విమ్ అంటే కోరిక ఎప్పుడు కలిగిందో అప్పుడు ఒక ఇంప్రెషన్ అనేది న్యాచురల్లీ కలుగుతుంది. ఆ ఇంప్రెషన్ ఎలా కలిగింది అంటే ఈ రకమైనటువంటి ఇంప్రెషన్ కలిగిందని చెప్తున్నారు. అంటే దానికి పూర్తి వ్యతిరేకమైనటువంటి స్థితిని రిప్రజెంట్ చేసేటువంటి స్థితిని సూచించేటువంటి ఇంప్రెషన్ కలిగింది దానికి. ఆబ్జెక్టిఫైయింగ్ ద సోల్ యాజ్ అంటే తనను తాను ఇప్పుడు మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు నేనే అద్దం ముందు నిల్చొని నన్ను నేను ఇంకో రకంగా చూసుకుంటున్నాను. అంటే నేను వెళ్ళి చూడడమే నన్ను నేను చూసుకోలేదు. మిర్రర్ దగ్గరికి వెళ్ళి ఆ మిర్రర్లో కనిపిస్తున్న ఇమేజ్ నేను చూస్తున్నాను. కానీ చూస్తుంది నన్నే, కానీ డిఫరెంట్గా చూస్తున్నాను. అలాగే ఇక్కడ సోల్ తనను తాను ఎలా చూసుకుంటుంది అంటే ఇలా చూసుకుంటుంది. ఎలా పూర్తి ఆపోజిట్గా ఒక ఫామ్లో లేనిది ఫామ్లో ఉన్నట్టు, అనంతమైనది పరిమితంగా ఉన్నట్టు అలా చూసుకుంటుందట. అలాంటి ఇంప్రెషన్ కలిగింది మొట్టమొదటి దానికి విమ్ము వల్ల. అది ఇక్కడ చెప్తుంది. అయితే దాసు అది ఫైనైట్ అన్న వర్డ్ అక్కడ ముందు దాంట్లో ఇది వాడలేదు. మోస్ట్ ఫైనైట్ గ్రాస్ ఫస్ట్ ఇంప్రెషన్ అని ఎందుకు అనలేదు అక్కడ? తర్వాత అన్నారు మళ్ళీ మోస్ట్ ఫైనైట్ కౌంటర్ పార్ట్ అన్నారు. అది ఇప్పుడు మనకి బోల్డ్ లో పెట్టారు కదా మోస్ట్ గ్రాస్ అన్నది. అక్కడ ఫైనైట్ వర్డ్ వాడలేదు కదా. కానీ ఇట్స్ ఇంప్లైడా ఫైనైట్ అనే? అదే సైమిల్టేనియస్లీ విత్ రివర్బరేషన్ ఆఫ్ ఫస్ట్ టు నో ఇట్ సెల్ఫ్ ఏ మోస్ట్ గ్రాస్ ఫస్ట్ ఇంప్రెషన్ ఎమర్జ్డ్ అన్నారు కదా. ఫైనైట్ అది అంటే ఇక్కడ వాళ్ళలేదు కానీ అది చెప్పుకుంటూ వస్తున్నారు మొదటి నుండి. ఓకే, ఫైనైట్ గానే తీసుకోవాలి. ఫైనైట్ అంటే మనకి ఎక్స్ప్లెనేషన్ తర్వాత కూడా ఉంది మీకు అక్కడ. ఇంప్రెషన్ ఫైనైట్ ఇంప్రెషన్ అని చెప్తారు. తర్వాత అదే ఫైనైట్ అంటే గ్రాస్ ఇంప్రెషన్ అని. ఇక్కడ ఫైనైట్ అనేది కాన్షియస్నెస్ కి వాడతారు. ఇప్పుడు చూడండి ఇక్కడ వాడారు కదా మోస్ట్ ఫైనైట్ కౌంటర్ పార్ట్ అని. అంటే మీరు అనేది ఇక్కడ ఎందుకు అది పెట్టలేదనా? రాజుగారు ఫైనైట్ అనేది దేనికి వాడారు బాబా? ఇంప్రెషన్ కు వాడలేదు కదా. లేదండి, ఇంప్రెషన్ కాదు ఇక్కడ ఈ పేరాలో మోస్ట్ ఫినిట్ కౌంటర్ పార్ట్ ఆఫ్ ది ఓవర్ సోల్ అన్నారు తప్ప మోస్ట్ గ్రాస్ అనేది వాడారు. ఇంప్రెషన్ కు వాడినటువంటి ఎడ్జెక్టివ్ అది కదా. మోస్ట్ గ్రాస్ ఫస్ట్ ఇంప్రెషన్, మోస్ట్ ఫినిట్ కౌంటర్ పార్ట్. ఆ కౌంటర్ పార్ట్ ని మోస్ట్ ఫినిట్ అంటున్నారు కదా లక్ష్మణ్. అవునండి అవునండి అవును. అంటే అక్కడ ఇంప్రెషన్ దగ్గర ఫైనైట్ అని వాడలేదు కదా. అది ఇంప్లైడా? అది ఫైనైట్ కింద మనం తీసుకోవాలి. ఒకసారి నేను చెప్తాను, సమ్మింగ్ అప్ లో చెప్పడానికి ట్రై చేస్తాను, డిస్కస్ చేస్తాను. లక్ష్మణ్ సమ్అప్ చేయనండి, మీరు ఇంకేమైనా యాడ్ చేసేది ఉంది? బాబా మొత్తం సమ్అప్ చేసుకుంటూ వస్తున్నారండి.
ఈ స్టేట్ ఏ అనేటువంటి స్థితిలో భగవంతుడు ఎలా ఉన్నాడు అని మనం ముందు నుంచి చెప్పుకున్నాము కదా. అనంతంగా ఉన్నాడు, ఎటువంటి సంస్కారాలు లేకుండా ఉన్నాడు, చైతన్యం లేకుండా ఉన్నాడు, ప్రశాంతముగా ఉన్నాడు. ఇటువంటి భగవంతుడిని ఒక తాకిడి ప్రభావితం చేసింది. అదేంటి? నేనెవరో నేను తెలుసుకోవాలి అనే ఆ తొలి ప్రేరణ ఒక అలజడిని సృష్టించింది. ఆ మొత్తం ఈ స్టేట్ ఏ అంతా కూడా ఈ తాకిడికి గురి అయ్యింది. అది. సో వెంటనే జరిగిన పర్యవసానము ఏమిటి? ఒక సంస్కారము పుట్టింది. ఏదైనా కోరిక పుట్టగానే సంస్కారము. అది మనం బాబా సాహిత్యం అంతా కూడా ఏ కోరికైనా సరే సంస్కారమును పుట్టిస్తుంది. భగవంతుడికి తానెవరో తాను తెలుసుకోవాలి అనేటువంటిది మొట్టమొదటి కోరిక అనమాట. ఆ తొలి కోరిక నుంచి మనకున్న ఈ కోరికలన్నీ కూడా పుట్టుకొచ్చాయి. మొట్టమొదటి కోరిక ఏంటి? నేనెవరో తెలుసుకోవాలి. సో వెంటనే ఒక సంస్కారం పుట్టింది. సంస్కారాలని వర్గీకరించుకుంటూ వచ్చారు బాబా, రకాలు. అది కూడా ఎవల్యూషన్ అనమాట సంస్కారాలు. అవి మనం మొట్టమొదటి నుంచి ఒక ఉదాహరణ చెప్పుకుంటూ వస్తున్నాము. సంస్కారం మొట్టమొదటి ఎలా ఉండేది? మొరటుగా, క్రూడ్గా ఉండేది. తర్వాత క్రమంగా రూపాలు మారే కొలది, పరిణామ క్రమంలో ముందుకెళ్లే కొలది అవి మారుతూ మళ్ళీ ఇవి ఈ మొరటుగా ఉన్నవి కొంచెం నాజూగ్గా మారాయి. ఆ తర్వాత అత్యంత నాజూగ్గా మారాయి కదా. మనం ఉదాహరణ ఏం చెప్పుకున్నాము? మొట్టమొదటి సంస్కారములు ఎంత మొరటుగా ఉండి ఉంటే, ఒక కొబ్బరి తాడు ఉంటుంది చూడండి, తాడు చాలా మొరటుగా రఫ్గా ఉంటుంది. ఆ తర్వాత ముందుకెళ్ళే కొలిది కూడా నాజూగ్గా ఒక ట్వైన్ దారంగా మారాయి. అవి సటిల్ సంస్కారాస్ అన్న. ఇంకా నాజూగ్గా మారి తల వెంట్రుకంత నాజూగ్గా మారిపోతే మెంటల్ సంస్కారాస్ అనుకున్నాం. సో ఈ వర్గీకరణలో మొట్టమొదటి సంస్కారము మోస్ట్ గ్రాస్, అత్యంత స్థూలమైనటువంటి తొలి సంస్కారము ఏర్పడింది. దాని పర్యవసానం ఏం చెప్తున్నారు బాబా? ఇప్పుడు మహాసముద్రంలో ఏకం అయినటువంటి ఆ మహాసముద్రంలో అలజడి రాగానే ఈ బిందువులు ఏర్పడి దాని నుంచి బయటకు వచ్చినట్టుగా ఉదాహరణ మనం అనుకుంటే కనుక, అంటే ఏంటి? ఒకటే అయినటువంటి పరమాత్మలో అనేక బిందువులు వచ్చాయి కదా. అది బాబా ఆబ్జెక్టిఫైయింగ్ ది సోల్. అప్పుడేమైంది? బిందువు, సింధువు ఈ రెండు ఏర్పడినవి. సో ఆ సింధువుతో పోల్చినప్పుడు బిందువు అత్యంత పరిమితమైనటువంటి అస్తిత్వమే అవుతుంది కదా. అది చెప్తున్నారు. సో పరమాత్మతో పోల్చినప్పుడు ఈ ప్రతిరూపము అత్యంత పరిమితమైనది అయి ఉంటుంది. అది అంటే వేర్పాటు భావన పుట్టిందనమాట ఈ తొలి సంస్కారము కారణంగా. ఎస్ లక్ష్మణ్, యూ కెన్ యాడ్ ఎనీథింగ్ అండి. అంతే సార్, బాగుంది. అంచేత ఈ మొత్తము ఈ ఈ ఈ తర్వాత కనిపించేటువంటి ఈ మొత్తం దృశ్యానికి మూలము ఆ తొలి సంస్కారమే. బాబా అనేక పర్యాయాలు చెప్పారు, నా ఆధ్యాత్మిక వివరణలన్నింటికీ పునాది సంస్కారము అన్నారు. సో ఈ తొలి సంస్కారము కారణంగానే ఈ తర్వాతి పర్యవసానాలన్నీ కూడా ఏర్పడుతూ వచ్చాయి. మనం కాజ్ అండ్ ఎఫెక్ట్ కింద చెప్పుకుంటాం కదా. రాజుకి 7 కొడుకులు, 7 కొడుకులు వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారు, ఎండబెట్టారు, ఒక చేప ఎండలేదు. ఇదంతా చెప్పుకొచ్చి చివరికి ఆ బాబు చీమ పుట్టలో ఏలు పెట్టాడు అని చెప్తారు. సో అక్కడికి తీసుకొస్తున్నారనమాట ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్కి. ఇంత సృష్టి, ఇంత పర్యవసానాలు, ఈ విశాల విశ్వమునకు కారణము ఈ తొలి సంస్కారము. ఎస్ సార్. సార్ నాగేశ్వర గారు చెప్పినట్టు అది మోస్ట్ గ్రాస్ ఇంప్రెషన్. ఆ మోస్ట్ గ్రాస్ ఇంప్రెషన్ వల్ల కలిగినటువంటి ఎఫెక్ట్ లో మోస్ట్ ఫైనైట్ ఉంది. అర్థమైందండి. అది ఇంప్రెషన్ కి సంబంధించింది. క్రూడ్ ఎంత క్రూడ్ అన్నది చెప్తున్నారు అక్కడ. అక్కడ నుంచి ఫైన్ ట్యూన్ అవుతుంది. ఇది ఆబ్జెక్టిఫైయింగ్ కి మోస్ట్ ఫైనైట్ వాడారు. కాన్షియస్నెస్ కూడా మోస్ట్ ఫైనైట్ వాడారు. తర్వాత కాన్షియస్నెస్ మోస్ట్ ఫైనైట్ వాడారు. అంటే ఆ సింధువు తాలూకా లక్షణంతో పోలిస్తే ఈ బిందువుకు ఉన్నటువంటి ఎంత
ఆఫ్ ఫినిట్ అనేది మనకు అర్థం చేసుకుంటూ పోవాలన్నమాట. అవును సార్. Yes, sir. అదే Yes, sir. మీరు చెప్పిందంటే అత్యంత అదే ముతక ఆ, ఆ, అది సంస్కారం ఏర్పడింది అన్నది అర్థమైంది నాకు. అది అంతే ఫైన్ సార్. ట్యూన్ అవుతే వెళ్తుంది అని తీసుకోవాలి మనం అంతే. అంతే సార్. ఓకే ఓకే ఓకే. ఎవరిలా మిగిలిన వాళ్ళు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? లేకపోతే నెక్స్ట్ పేరా ఒకటి ఉంది, చదివేద్దాం. జయబాబు అండి, ఈ ఫస్ట్ అర్జ్ అది కంటిన్యూ అయిందని అది ఒక్కసారి వచ్చి అయిపోయిందండి ఫస్ట్ అర్జ్ది. అది కంటిన్యూ అవుతూనే ఉందండి. కంటిన్యూ అవుతూనే ఉందండి మొత్తం అలాగా స్టిల్. స్టిల్ అండి అది ఇన్ఫినిట్. అది అంటే దాన్ని అంటే మనం 8th chapter లో మనం చదువుకున్నాం. విమ్ అనేది అంటే ఇన్ఫినిట్ విమ్ అని చెప్పారు బాబా. అంటే ప్రతి డ్రాప్ సోల్కి కూడా విమ్ అనేది అవుతుంది. ఆ అది అన్లిమిటెడ్ అనే వర్డ్ కూడా వాడడం జరిగింది బాబా ఒక దగ్గర. అంటే ఒక అర్జ్ రాగానే ఒక్కసారి అన్నిటికీ అంటే ఒక అటెస్ట్ వచ్చి అలాగ అర్జ్ అన్నిటికీ ఒక్కసారి అన్ని డ్రాప్స్ సోల్స్ కి వచ్చేదండి అలా. వచ్చింది దాని ఎఫెక్ట్. అది ఇంకా వస్తూనే ఉంది, అందుకే సోల్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా ఇది క్రియేషన్ ఆగటం లేదు కదా. సో అర్జ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటున్నది. కంటిన్యూ అవుతూనే ఉంది, ఆ సోల్స్ కూడా క్రియేషన్ లోకి వస్తూనే ఉన్నాయి, ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు మిగిలిన వాళ్ళకి? బాబు గారు లాస్ట్ పేరా చదివేయండి. Jaivav. The soul, being eternally in the oversoul and one with the oversoul, has also the infinite potentialities of the oversoul, though latent in its unconscious state. అది ఇటర్నల్ గా ఈ ఓవర్సోల్ అనేటువంటిది, ది సోల్ బీయింగ్ ఎటర్నల్లీ ఇన్ ది ఓవర్సోల్, ఆ ఓవర్సోల్లో శాశ్వతంగా ఉంది ఈ సోల్ అనేటువంటిది. అంతేకాకుండా అది దాంట్లో భాగమైంది, అంటే వన్ విత్ ది ఓవర్సోల్. అది ఇది వేరు కాదు. హ్యాజ్ ఆల్సో ది ఇన్ఫినిట్ పొటెన్షియాలిటీస్ ఆఫ్ ది ఓవర్సోల్. అలా ఉండడం వల్ల ఆ సింధువులో ఉండడం వల్ల ఆ సింధువు యొక్క లక్షణాలన్నీ కూడా, శక్తులన్నీ కూడా ఆ బిందువులో కూడా ఉంటాయి. ఆ ఓవర్సోల్కి సంబంధించినటువంటి ఆ పొటెన్షియాలిటీస్, ఆ శక్తులన్నీ కూడా దాంట్లో నిక్షిప్తంగా ఉంటాయి అని ఈ సోల్లో కూడా ఉంటాయి. ఓవర్సోల్కి సంబంధించినటువంటి ఈ పొటెన్షియాలిటీస్ అన్ని కూడా సోల్లో ఉంటాయి. దో లేటెంట్ ఇన్ ఇట్స్ అన్కాన్షియస్ స్టేట్, దాని యొక్క చైతన్యం లేని స్థితిలో అది నిద్రాణంగా ఉన్నప్పటికీ కూడా దాంట్లో పొటెన్షియల్ అన్న మాటకు అర్థం ఏంటంటే, పొటెన్షియల్ అంటే ఎప్పుడైనా రివీల్ అవుతుంది అనమాట ఆ శక్తి. అది అప్పుడు కైనటిక్గా మారుతుంది. ఆ శక్తి ఎప్పుడైతే పొటెన్షియాలిటీ రిలీజ్ అయినప్పుడు ఆ శక్తి కింద మనకి కనిపిస్తుంది అనమాట. లేనంతకాలం దాంట్లో లోపలే ఉంటుంది. అంటే విత్తనంలో చెట్టు ఉన్నట్టుగా ఈ శక్తులన్నీ కూడా దాని లోపలే ఉంటాయి. పొటెన్షియల్ అంటే లేటెంట్గా ఉంటాయి. అది అన్కాన్షియస్ స్టేట్లో ఉంది కాబట్టి. దట్ ది సోల్ ఈజ్ ఆల్సో ది పొసెసర్ ఆఫ్ ఇన్ఫినిట్ పవర్, నాలెడ్జ్ అండ్ బ్లిస్. ఆ రకంగా ఆ ఓవర్ సోల్కి సంబంధించినటువంటి అనంత జ్ఞానశక్తి ఆనందాలు ఈ ఆత్మకు కూడా ఉంటాయి. ఆ ఆత్మ కూడా ఆ శక్తుల్ని కలిగి ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు బాబా. జై బాబు. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి బాబు గారు చెప్పిన దానికి? మీరు సమ్అప్ చేయండి సార్ మాస్టర్. ఇక్కడ బాబా చెప్పేది ఏంటంటే, ఒక సముద్రంలో ప్రతి బిందువు కూడా ఆ సముద్రంలోనే ఉంటుంది, సముద్రంతో ఒకటయ్యే ఉంటుంది. కాబట్టి సముద్రం యొక్క లక్షణాలు సంపూర్ణంగా ప్రతి బిందువుకి లోపల అంతర్లీనంగా దాగి ఉంటాయి కదా. సముద్రం చూడగానే మనకేంటి, అది పెద్ద కెరటాలు పుట్టించగలదు, విపరీతమైనటువంటి ఉప్పదనం ఉంటుంది, అనేక లక్షణాలు ఉంటాయి కదా. కానీ సముద్రంలో ఒక చిన్న తుంపరని తీసుకుంటే ఈ సముద్రం యొక్క లక్షణాలన్నీ దీనికి ఉన్నాయంటే మనం వెంటనే ఆ లక్షణాలని చూడలేకపోవచ్చు. కానీ అవి అంతర్లీనముగా ఆ లక్షణాలన్నీ దాగి ఉంటాయి. అది ఎందుకని, అది సముద్రంలో ఒక భాగమే కాబట్టి అది చెప్తున్నారు. సో పరమాత్మలో ఆత్మలన్నీ సదా నివసిస్తూ ఉంటాయి,
సదా ఒకటై ఉంటాయి పరమాత్మతో. కాబట్టి పరమాత్మ యొక్క అనంత లక్షణాలన్నీ కూడా ప్రతి ఆత్మకు ఉంటాయి. పరమాత్మ యొక్క లక్షణం ఏంటి? లక్షణత్రయము: అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందము. ఈ లక్షణాలన్నీ కూడా ప్రతి ఆత్మకు ఉంటాయి. కానీ ఆ ఆత్మని విడిగా చూస్తే అది ఎప్పుడూ దుర్భరంగా, అది అన్ని బాధలు దుఃఖములు మునిగి ఉన్నట్టు మనకు కనిపించవచ్చునుగాక. కానీ ఆ పరమాత్మ యొక్క లక్షణాలన్నీ దేనిలో కూడా, ఆత్మలో కూడా అంతర్లీనముగా నిక్షిప్తమై ఉంటాయి. అది అది ఇక్కడ బాబా స్ట్రెస్ చేస్తున్నారండి. జై బాబా. జై సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే, నెక్స్ట్ నేను చదువుతాను ఇది. Therefore, when the impressionless infinite soul receives the very first impression, this impression could be nothing other than the most gross impression, because the soul itself, which is the possessor of infinite knowledge, tries to gain knowledge of its own self. ఇందాక ప్రతి సోలులోని అంతర్లీనంగా అనంతమైన నాలెడ్జ్, అనంతమైన శక్తి, అనంతమైన ఆనందం ఉంటుందని చెప్పారు. అది భౌతిక మనం మొదట్లో నేర్చుకున్నాం. అది లక్షణాలు, అది భగవంతుడి లక్షణాలు. అవి ప్రతి బిందువులోనూ ఉంటాయి. కనుక వీటి ఉన్నప్పుడు దాన్ని ఏమంటున్నారంటే, when the impressionless infinite soul receives the very first impression, this impression could be nothing other than the most gross impression. అది ఇందాక మనం చదువుకున్నాం. ఎప్పుడైతే ఎటువంటి సంస్కారము ముద్రలు లేకుండా ఉన్న అనంతమైన ఆత్మ మొదటి సంస్కారాన్ని పొందినప్పుడు అది మోస్ట్ గ్రాస్ ఇంప్రెషనే అయ్యి ఉంటుంది అనేది ఇందాక చెప్పారు. చెప్పి దాన్ని ఈ నాలెడ్జ్ పార్ట్కి లింక్ చేస్తున్నారు. బికాస్ ద సోల్ ఇట్ సెల్ఫ్ విచ్ ఈస్ ద పొసెసర్ ఆఫ్ ఇన్ఫినైట్ నాలెడ్జ్. యాక్చువల్గా దానికి అంతర్లీనంగా అది దాంట్లో ఆ త్రిగుణాల్లో ఒకటైన ఆ జ్ఞానం, అనంతమైన జ్ఞానం దానిలో ఉంది. కానీ తనకు తెలియదు కనుక ఆ వచ్చిన ప్రశ్నే హూ యామ్ ఐ కనుక అది ఏం చేస్తుంది? ట్రైస్ టు గెయిన్ నాలెడ్జ్ ఆఫ్ ఇట్స్ ఓన్ సెల్ఫ్. మనకి ఎక్కడో ఉన్న నాలెడ్జ్ని ఎతకాల్సిన అవసరం ఏం లేదు, దానికి లేనిదేం కాదు అన్నది బహుశా ఈ స్టేట్మెంట్లో ప్రధాన అంశం. అంతర్లీనంగా దానిలో పుణికిపుచ్చుకుని ఉన్న ఆ జ్ఞానాన్ని పొందడానికి, ఇట్స్ ఓన్ సెల్ఫ్, తనలోనే ఉన్న జ్ఞానాన్ని పొందడానికి అనేది ప్రయత్నం ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అయిపోతుంది. అది కీ పాయింట్ అండి అక్కడ. దిస్ వెరీ కన్సెప్షన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద పొసెసర్ ఆఫ్ ఇన్ఫినైట్ నాలెడ్జ్ is infinitely crude or gross. This infinitely crude or gross conception of the infinite soul imparted to the impressionless soul the most gross first impression. కనుక అంటే తనలోనే జ్ఞానం ఉంది, ఆటోమేటిక్గా తనలోని జ్ఞానాన్ని అది వెతికి పట్టుకోవాలి. అది కానీ ఇక్కడ ఏమవుతుందంటే, దిస్ వెరీ కన్సెప్షన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద పొసెసర్ ఆఫ్ ఇన్ఫినైట్ నాలెడ్జ్ ఇస్ ఇన్ఫినైట్లీ క్రూడ్ ఆర్ గ్రాస్. కనుక అది ఎక్కడో చోట మొదలు పెట్టాలి తన జ్ఞానాన్ని కనుక. అది ఎక్కడ మొదలు పెడుతుంది? అది మొదలుపెట్టే అనంతమైన గ్రాస్, స్థూలంగా ఉంటుంది అంటుంది. అక్కడి నుంచి మొదలు పెడుతుంది అది ఆ వెతుకులాట. అండ్ దిస్ ఇన్ఫినైట్లీ క్రూడ్ ఆర్ గ్రాస్ కన్సెప్షన్ ఆఫ్ ద ఇన్ఫినైట్ సోల్ ఇంపార్టెడ్ టు ద ఇంప్రెషన్లెస్ సోల్ ద మోస్ట్ గ్రాస్ ఫస్ట్ ఇంప్రెషన్. కనుక ఈ ప్రయత్నం కారణంగా అదే ఆ పడే ఇంప్రెషన్ కూడా మోస్ట్ గ్రాస్ ఫస్ట్ ఇంప్రెషన్ అవుతుంది. అంటే చాలా మొదటగా ఉండే స్థూల మొదటి సంస్కారం ఏర్పడుతుంది. అంటే ఇందాక దానికి లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బట్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తనలోనే ఉన్న జ్ఞానం తెలుసుకోవాలి, తను తెలుసుకోవాలి. కానీ అది తెలుసుకోవాలంటే ఇందాక చెప్పినట్లు క్రూడ్ గ్రాస్ ఫామ్ నుంచి మొదలు పెట్టుకుంటా, మొదటి నుంచి అబ్సల్యూట్ ఆపోజిట్ అనుకున్నాం కదా, అక్కడి నుంచి పెట్టాలి. అది ఖచ్చితంగా మోస్ట్ గ్రాస్ ఫస్ట్ ఇంప్రెషన్ అయి ఉంటుంది అన్నది ఒక లాజిక్ అక్కడ
ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Simultaneously with the most gross first impression, the infinitely unconsciousness soul also gained the most finite first consciousness. ఇక్కడ కాన్షియస్నెస్కి లింక్ చేస్తున్నారు. సంస్కారం ఏర్పడింది, అది మోస్ట్ గ్రాస్ ఫస్ట్ ఇంప్రెషన్ అని చెప్పారు. దానికి ప్యారలల్గా జరిగేది ఏంటంటే అంటే తన ఎరుకలేని అనంతుడైన సోల్కి ఏమవుతుందంటే మొదటి అత్యంత పరిమితమైన చైతన్యం ఏర్పడుతుంది అన్నమాట. చైతన్యం అంటే మనం అనుకున్నాం ఇట్స్ లైట్ టు నో ఇట్ సెల్ఫ్. అది ఎంత పెద్దగా ఉంటే అంతగా తన గురించి తను తెలుసుకుంటాడు, ఎంత పరిపూర్ణంగా ఉంటే. అత్యంత పరిమితమైనదిగా ఆ చైతన్యం కూడా ఉద్భవిస్తుంది. దానికి కారణం ఏంటంటే మోస్ట్ గ్రాస్ ఫస్ట్ ఇంప్రెషన్ ఏర్పడింది కనుక దానికి ప్యారలల్గా మోస్ట్ ఫైనైట్ ఫస్ట్ కాన్షియస్నెస్ కూడా ఏర్పడుతుంది అని చెప్పారు. అంటే ఈ పారాగ్రాఫ్లో నాలెడ్జ్ నుంచి మొదలు పెట్టారు. నాలెడ్జ్ తనలో ఉన్న దాన్ని వెతుకులాడుకోవాలి, దానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం మొదట మోస్ట్ గ్రాస్ ఫస్ట్ ఇంప్రెషన్ రావడం, దానికి ప్యారలల్గా అంటే ఈ రెండు ఇంటర్లింక్డ్ కనుక మోస్ట్ ఫైనైట్ ఫస్ట్ కాన్షియస్నెస్ ఏర్పడుతుంది. With the increasing gross impressions, the consciousness evolved and evolution of gross forms gained momentum. మొత్తం ఈ స్టేజ్ 4కి సంబంధించిన దీన్ని లింక్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ గ్రాస్ ఇంప్రెషన్స్ పెరిగే కొలది అక్కడి నుంచి దానికి ప్యారలల్గా ఈ చైతన్యం కూడా ఎవాల్వ్ అవుతూ వస్తుంది, పరిణామం చెందుతూ. ద ఎవల్యూషన్ ఆఫ్ గ్రాస్ ఫార్మ్స్ గెయిన్ మూమెంట్. అక్కడి నుంచి ట్రిగ్గర్ అయ్యి ఒక్కటొక్కటిగా ఈ సంస్కారాలు, దాన్ని బట్టి కాన్షియస్నెస్ ఎవాల్వ్ అవ్వడం, ఆ కాన్షియస్నెస్ బట్టి దాని తగ్గ గ్రాస్ ఫార్మ్స్ కూడా ఉద్భవించడం అనే ఒక ప్రక్రియ ఇక్కడ మొదలైంది అన్నది. అంటే మెయిన్ బేస్గా మన స్టేట్ 4లో ఉన్నాం కనుక దాని కనెక్టివిటీ అంతా బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. జై బాబా. ఇది ఇక్కడ ఏమన్నా అంటే కొంచెం వర్డింగ్స్ అవి కాంప్లికేట్గా ఉన్నాయండి సెంటెన్స్ స్ట్రక్చర్. మిగిలిన వాళ్ళు ఏమైనా యాడ్ చేస్తే యాడ్ చేయండి, లేకపోతే ప్రశ్నలు ఉన్నా. దాసు మీరు యాడ్ చేయండి ఏమన్నా దీనికి. సార్ ఏదో క్వశ్చన్ ఉంటే షిరీన్ క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతా. షిరీన్ ప్రశ్న ఏదో వేసాడు. The birth of the nothingness is when most gross impressions emerged, then subsequently attained most finite consciousness. Correct. కరెక్టా కదా అని అడుగుతా. కరెక్ట్. Then subsequently attained most finite consciousness. ఓకే, ఎంత సీక్వెన్షియల్ ఆపరేషన్స్ ఓకే సార్ జరిగినాయి ఇవన్నీ. అంటే నథింగ్నెస్ అని రాశారా అతను? అంటే బర్త్ ఆఫ్ నథింగ్నెస్ ఆ పాయింట్ నుంచే వచ్చిందా అన్నట్టుగా రాశారు. అంటే వెన్ మోస్ట్ గ్రాస్ ఇంప్రెషన్స్ ఎమర్జ్డ్. కరెక్ట్ సార్ మీరు సమప్ చేయండి సార్ ఈ పేరు. సార్ నేను అర్థం చేసుకున్నంత వరకు ప్రతిదీ ఇవాల్వ్ అవుతూ వచ్చిందండి. అది బాబా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ప్రతి లక్షణము కూడా ఇవాల్వ్ అవుతూ వచ్చింది. మొట్టమొదట చాలా మొరటు రూపంలో ఉంది. ముందుకు పోయే కొలది అది పరిణామం చెందుతూ వికసిస్తూ అది నాజుగ్గా మారింది. ఆ ప్రాసెస్సే ఇక్కడ బాబా చెప్తున్నారు. సో ఇక్కడ ఈ పేరాలో బాబా చెప్తున్నది ఎటువంటి సంస్కారములు లేని అనంతమైనటువంటి ఆత్మ ఈ తొలి సంస్కారమును ప్రోగేసుకోగానే ఏం జరిగింది అది చెప్తున్నారు. అసలు ఈ తొలి సంస్కారమే అత్యంత స్థూలమైనటువంటి సంస్కారం అవుతుంది కదా. తర్వాత ఈ మిగిలినవన్నీ వచ్చాయి. ఇక్కడ నాకు ఒక ఉదాహరణ తట్టిందండి. అది
సరి అయినదా కాదా అనేది మీరే ఆలోచించుకోవచ్చు. అది ఉపయోగపడద్దంటే తీసుకుందాం, లేకపోతే వదిలేయచ్చు, ఏం పర్వాలేదు. బాబా చెప్పింది కాదు, నా సొంతంగా నేను ఊహించి చెప్పింది. ఇప్పుడు నాకు మనవడు ఉన్నాడు, పసివాడు. వాడిని విద్య నేర్పించడం కోసం స్కూల్లో వేశారు. ఆ టీచరు రోజంతా దిద్దించాడు. వాడిని గనక మనం అడిగామనుకోండి, ఎలా ఉందిరా నీ అనుభవము, ఆ స్కూల్లో తొలి రోజు వచ్చాడు, వాడు చెప్పగలిగాడు అనుకోండి వాడి అనుభవాన్ని. ఆ మిగిలిన పసివాళ్ళకి ఏం చెప్తాడు? అతి భయంకరమైనటువంటి అనుభవం. అనేటువంటి అక్షరం ఉంది, చాలా రౌండ్గా ఉంది, చాలా కష్టం అది రాయడం, అది చాలా కష్టం కదా. అది వాడి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వాడిది. అయితే మనం నవ్వుకుంటాం అది. ఎందుకని? అది పరిణామం చెంది చాలా సులువుగా మనం రాసేయగలుగుతున్నాం. కానీ వాడికి, ఆ పసివాడికి అతి భయంకరమైనటువంటి అనుభవము అది. అలాగన్నమాట ఇక్కడ. సో మొట్టమొదటి ఇంప్రెషన్ చాలా మొరటుగా వాడికి మొదలైంది. అది క్రమక్రమంగా పరిణామం చెందింది. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. ఆ మోస్ట్ గ్రాస్ ఇంప్రెషనే పరిణామం చెంది ఇప్పుడు పిహెచ్డీ చేసేటువంటి వీళ్ళందరికీ జ్ఞానంగా పరిణమించింది. ఆధ్యాత్మిక జ్ఞానం వికసించిన వాడు కూడా అక్కడి నుంచే, ఆ తొలి సంస్కారం నుంచి ఇవన్నీ పరిణామం చెందాయి అన్నట్టుగా బాబా తీసుకొస్తున్నారన్నమాట అది. సో మొట్టమొదట మోస్ట్ గ్రాస్ ఇంప్రెషన్ అది వచ్చింది అది. ఎస్ సార్ లక్ష్మణ్, యూ కెన్ యాడ్. ఎవరు యాడ్ చేస్తున్నారు? ప్లీజ్. బాగుందండి. సో మోస్ట్ గ్రాస్ అంటే అదనమాట. మనం ఉదాహరణ మనం అనుకున్నాం, వాడు చాలా భయంకరంగా ఊహించుకుంటాడు అనమాట. కానీ నవ్వుకుంటాం మనం. ఎందుకని? మనం ఆ స్టేజ్ దాటి వచ్చేసాం కాబట్టి. మనకి కాన్షియస్నెస్ అది పరిణామం చెందింది అది 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 మోస్ట్ గ్రాస్ అంటే అలా తీసుకోవాలన్నమాట మనం. అది నాకున్న అవగాహనలో అలా అనిపించింది సార్ అది. బాగుంది సార్. ఎస్ సార్. అదే ఒక విధంగా మీరు చెప్తుంది ఎంప్లాయ్ చేస్తుందంటే కాన్షియస్నెస్ చాలా పరిమితంగా ఉంటుంది కనుక కూడా అది ముతకగా అనిపిస్తుంది. అలా కూడా తీసుకోవచ్చు అండి. అంతే సార్. అంటే అసలు సత్యం గురించి వీడికి ఉన్నటువంటి కాన్షియస్నెస్ చాలా మొరటు కదా కదా. ఆ కాన్షియస్నెస్ అంటే ఆ మెలకువ కదా. అవునండి. మెలకువ కాన్షియస్నెస్ అంటే అది చాలా మొరటుగా ఉంటుంది కదా. ఎందుకని? నేను వేరు అనేటువంటిది పుట్టింది ఇప్పుడు. అది అది పూర్తి అసత్యము కదా. అవునండి. అవును. అది ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు దీనిలో? రామారావు గారు లేవు లేవు. నెక్స్ట్ దానికి వెళ్దాం అంటే మీకు గుర్తుందండి బుల్లాషా అని లక్ష్మణ్? మనకి స్టే విత్ గాడ్లో స్టే విత్ గాడ్లో అది ఎరిచ్ ద బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ బుక్లో కూడా చెప్పాడండి. కొన్ని ఎడిషనల్ పాయింట్స్ చెప్పాడు అనమాట దానిలో. ఓకే. ఒక్కసారి ఇతరుల కోసం చెప్తానండి. ఒక పసివాడు ఉండేవాడట. వాడు స్కూల్లో వేశారు. మొదటి అక్షరమే నేర్చుకోలేదు వాడు. ఏడాదికి పరీక్షలు అయిపోయినాయి, ఫెయిల్ అయిపోయాడు. 0 వచ్చింది, ఇంటికి పొమ్మన్నారు టీచర్లు. మొదటి అక్షరమే రాలేదు వాడికి, రాలేదు రాయడం. సో తల్లిదండ్రులు కూడా వాడితోటి విసిగిపోయి పొమ్మన్నారు. ఒక అక్షరం కూడా రాలేదు నీకు అని. వాడు అడవుల్లోకి పోయి ఒక 20 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చేటండి. తిరిగి వచ్చేటోడికి తనకు అక్షరాలు నేర్పిన మాస్టర్ రిటైర్ అయిపోయాడు. వాడు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి నేను బుల్లాషా అన్నాడు. గుర్తుపట్టలేకపోయాడు టీచర్. అప్పుడు చెప్పాడు, ఒక అక్షరం కూడా నేర్చుకోలేకపోయాను కదండి వాడిని నేను అని. అనేటప్పటికీ గుర్తుపట్టాడు. ఏంట్రా ఎందుకు వచ్చావు అన్నాడు. మొదటి అక్షరం నేర్చుకున్నానండి అన్నట్ట. సరే రాసి చూపించి ఆ గోడ మీద, బోర్డు మీద అన్నాడు. ఆ బోర్డు మీద అక్షరం రాస్తూ ఉంటే, అంటే అతను ఎంత స్థాయిలో ఆ జ్ఞానం నేర్చుకున్నాడంటే, ఆ గోడ 2 ముక్కలైపోయిందటండి మొదటి అక్షరం రాయగానే. అది
అప్పుడు ఎరి చెప్తాడనమాట. బాబా అన్నారు సద్గురువు అయిపోయాడు వాడు అన్నారు. ఆ బొల్లాషా సద్గురువు అయ్యేటండి తర్వాత. ఓకే. Jai Baba, sir. జై బాబా. Consequently, the evolution of consciousness, the evolution of gross forms, and the evolution of the experiences of the gross world were all affected as the result of the first urge of God to know himself. బాబా ఏం చెప్తున్నారంటే ఇక్కడ భగవంతుడికి ఏదైతే తన ఆ మొదటి కోరిక కలిగిందో, నేనెవరిని అన్న ప్రశ్నతో తను తెలుసుకోవాలనే ప్రయత్నం మొదలైందో, దాని ఫలితంగానే మొత్తం ఇవన్నీ మార్పులు వచ్చాయి అనేది చెప్తున్నారు. అలా చైతన్య పరిణామ క్రమం ఇందాక చెప్పుకున్నాం. చైతన్యం చాలా తక్కువగా ఉండి క్రూడ్గా ఉండి అక్కడి నుంచి నెమ్మదిగా వికసిస్తుంది అని. అలాగే ద ఎవల్యూషన్ ఆఫ్ గ్రాస్ ఫార్మ్స్, ఇన్ని రకాలైన రూపాలుగా ఒకదాని నుంచి ఒకటి పరిణామం చెందుతూ ముందుకెళ్ళడం. అలాగే ద ఎవల్యూషన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్, ఆ రూపాలను బట్టి తదనుగుణంగా సంస్కారాలను బట్టి రూపాలు, రూపాలకు తగ్గట్టుగా అనుభవాలు, ఇవన్నీ ఇంటర్లింక్డ్ అని మనం అనుకోవచ్చు. ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద ఈ భౌతిక ప్రపంచంలో జరుగుతుంది. ఇవన్నీ కూడా దానికి కారణం ఆ మొదటి అర్జ్ ఏదైతే ఉందో, ఫస్ట్ అర్జ్, తను తెలుసుకోవాలనే ఆయన కోరిక కారణంగానే ఇవన్నీ జరిగినాయి అన్నది ఈ పేరాలో చెప్తున్నారు. నెక్స్ట్ కూడా చదువుదామండి. Because of this most gross first impression of the first urge, the infinite unconscious soul gained the aspects of experience for the first time. ఇక్కడికి వచ్చేటప్పటికి అనుభవం, ఎక్స్పీరియన్స్ అనే మాటని జోడిస్తున్నారు. ఎప్పుడైతే మోస్ట్ గ్రాస్ ఫస్ట్ ఇంప్రెషన్ ఆ మొదటి కోరిక కారణంగా ఏర్పడిందో, ఏమైంది అప్పుడు, తను చాలా అనంతంగా ఉండి తన గురించి తనకు ఎరుకులేని ఆత్మ అనుభవం అనేది మొదటిసారిగా పొందుతుంది అన్నమాట. అంటే సంస్కారం వచ్చింది కనుక సహజంగానే యాజ్ పర్ ద రూల్ అనుభవం కూడా ఏర్పడుతుంది అని చెప్తున్నారు. దిస్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఇన్ఫినైట్ సోల్ వాజ్ దట్ ఇట్, సోల్ ఆర్ ఆత్మ, experienced a contrariety, absolute opposite by nature, in its identity with the infinite impressionless unconscious state A of Paramatma. ఎప్పుడైతే మొదటి ఏమవుతుంది, ఆ ఫస్ట్ అనుభవం ఏమవుతుంది, అనంతమైన సోల్ కదా, యాక్చువల్గా అనంత లక్షణం దానిది. కానీ ఏమైంది, ఆ మొదటి అనుభవం వాజ్ దట్ ఏదైతే తన అయ్యి ఉందో, తన అనంతమై అయి ఉందో, దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ని తో ఐడెంటిఫై చేసుకుంటుంది, అనుభూతి పొందుతుంది. అదేంటి, విత్ ద ఇన్ ఇట్స్ ఐడెంటిటీ విత్ ఇన్ఫినైట్ ఇంప్రెషన్ అన్కాన్షియస్ స్టేట్ ఏ ఆఫ్ ద పరమాత్మ. స్టేట్ ఏ నుంచే కదా ఈ అంత ట్రిగరింగ్ పాయింట్ అంతా, పరమాత్మ స్థితి నుంచి. అక్కడ అనంతం ఎటువంటి సంస్కారం లేనిది, ఎటువంటి ఎరుక లేని దానికి అబ్సల్యూట్లీ ఆపోజిట్గా ఈ తొలి అనుభవం ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. The first experience of the infinite soul was that it experienced a contrariety in its identity with the infinite impressionless unconscious state A of Paramatma. ఇందాక కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది దాన్ని మళ్ళీ ఇక్కడ అనుభవం పాయింట్ ఆఫ్ వ్యూలో లింక్ చేస్తూ మళ్ళీ రీఇటరేట్ చేస్తున్నారు ఆ స్టేట్మెంట్. జై బాబా అండి. ఎవరన్నా యాడ్ చేస్తే యాడ్ చేయండి దీనికి. దాస్ మీరు ఏమైనా యాడ్ చేస్తారా? ఇది అంటే సార్ ఓకే, సమప్ చేయండి సార్. ఒక్కొక్క పేరాలో ఒక్కొక్క అంశాన్ని పరిచయం చేసుకుంటూ వస్తున్నారండి బాబా, ఒక సైన్స్ టీచర్ లాగే. ముందు ఏం చెప్పారు, ఇంప్రెషన్, తర్వాత కాన్షియస్నెస్, తర్వాత ఫినిట్ కాన్షియస్నెస్, గ్రాస్ కాన్షియస్నెస్, ఇక్కడ ఎక్స్పీరియన్స్
అది హైలైట్ చేసుకుంటూ వెళ్ళేది చూడండి. ఏదైనా ఒక ఉద్యోగానికి ఒక కంపెనీ వాడు ఒక ఉద్యోగం అనౌన్స్ చేసాడు అనుకుందాం. దానిలో ఏముంటుంది, 5 years మినిమం ఎక్స్పీరియన్స్ ఈజ్ రిక్వైర్డ్. ఏమిటి ఎక్స్పీరియన్స్ అంటే? అది మనం ఆలోచించాలన్నమాట. ఎక్స్పీరియన్స్ అంటే ఆ పరిస్థితితో ఒకటైపోవడము. ఇమాజినేషన్ కాదు కదా. ఉదాహరణకి ఒక హోటల్లో వెళ్ళాం. వాడు అక్కడ 5 ఐటమ్స్, స్పెషల్ ఐటమ్స్ పెట్టాడు. అవి చూసి డబ్బులు చెల్లించి వచ్చేస్తామా? హుహు. అవి తిని ఆ రుచిని ఆస్వాదించి అప్పుడు మనం డబ్బులు చెల్లించి వస్తాం మనం. కదా. సో అది ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ అంటే ఒకటి అయిపోవడము, ఆ పరిస్థితితో ఒకటి అవ్వడము. అది. అంచేత 5 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి ఒకడికి, అంటే వాడు ఆ ఉద్యోగంతో ఒకటైపోయాడు. దానిలో ఉన్న సమస్యలన్నీ అనుభవించాడు. అవన్నీ అండర్‌గో అయ్యాడు. కాబట్టి రేపొద్దున్న కొత్త సమస్యొస్తే వాడు దాన్ని హ్యాండిల్ చేయగలడు. కాబట్టి వాడికి ప్రిఫరెన్స్ ఇస్తారు ఉద్యోగం ఇచ్చేటప్పుడు. ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఎక్స్‌పీరియన్స్ అంటే ఆ పరిస్థితులతో ఒకటైపోయి, మమేకమైపోయి, అప్పుడు ఆ సమస్యలన్నీ ఎదుర్కొన్నాడు అని. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ మొట్టమొదటి అత్యంత స్థూల తొలి సంస్కారము ఏర్పడగానే మొట్టమొదటిసారిగా ఒక ఎక్స్‌పీరియన్స్‌ని పొందింది. ఏమిటా అంటే దాంతోటి ఒకటైపోయిందనమాట. అది. పొందింది. ఏమిటట? ఇప్పటివరకు అనంతమైనటువంటి ఆత్మ నేను అత్యంత పరిమితమైన దానను అనేటువంటిది ఒక అనుభవాన్ని పొందింది. అది. మనం మొట్టమొదటి నుంచి చెప్పుకుంటున్నాం గదా. ఒకడు ఎప్పుడూ కూడా జున్ను తినలేదు. జున్ను తినలేదు ఎప్పుడు కూడా. కానీ వాడికి జున్నంటే చాలా ఇష్టము. ఎంత ఇష్టం అంటే అందరిని అడుగుతుండేవాడు, "జున్ను ఎలా ఉంటదండి? జున్ను ఎలా ఉంటదండి?" అని. తియ్యగా ఉంటది. అంటే పంచదారలాగా ఉంటదా? కాదండి. కొంచెం కారంగా గూడా ఉంటది. అంటే మిరపకాయ బజ్జీలాగా ఉంటదా? అది కాదు. సో వీడికి ఊహ నడుస్తూ ఉంటుందనమాట. అలాగ వాడు ఒక అవగాహన ఏర్పరుచుకున్నాడు. ఒకరోజు జున్ను తిన్నాడనుకోండి, వాడు అవగాహన అంతా పక్కన పడేస్తాడు. ఇది కాదు. ఈ అనుభవము వేరు. పూర్తిగా వేరు ఇది. కదా! ఇప్పుడు అతనికి దాని గురించి స్పష్టముగా చెప్పగలడు. అని. సో, ఈ అత్యంత తొలి సంస్కారం రాగానే ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. ఏమిటి ఎక్స్‌పీరియన్సు? సింధువు వేరు, బిందువు వేరు. అంటే నేను బిందువుని, అదిగో సింధువు. సో, పరమాత్మతో పోల్చి చూసినప్పుడు అది కదా! అనంతము, ఎటువంటి సంస్కారములు లేనిది, ఎరుక లేనటువంటి ఆ పరమాత్మతో పోల్చి చూసుకొని నేను పరిమితమైన దానను. అది. అనేటువంటి ఒక నేను వేరు, పరమాత్మ వేరు అనేటువంటి తొలి అనుభవాన్ని పొందాడు. అందుకే బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, గాడ్ కెనాట్ బి ఎక్స్‌ప్లెయిన్డ్, గాడ్ కెనాట్ బి డిస్కస్డ్, గాడ్ కెనాట్ బి థియరైజ్డ్, బట్ ఓన్లీ కెన్ బి ఎక్స్‌పీరియన్స్‌డ్ అని. అంచేత ఇమాజినేషన్‌లో సిద్ధాంతీకరించదగిన వాడు కాదు భగవంతుడు. అనుభవంతో తెలుసుకోవలసిన వాడు. అది ఎక్స్‌పీరియన్స్. అందుకనే అక్కడ అండర్‌లైన్ చేశారనమాట. ఎక్స్‌పీరియన్స్ అంటే దానితో ఒకటైపోయి అప్పుడు తెలుసుకోవాలి. అది. సో, ఇక్కడ తెలుసుకున్నటువంటి ఈ విషయం ఏంటి? ఈ తొలి సంస్కారము నుండి నేను వేరు, పరమాత్మ వేరు అని మొట్టమొదటి జ్ఞానం అదనమాట వాడు పొందింది. యెస్ సార్. జయవాస. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ఈ విషయం గ్రహించాలండి మనం. బాబా హైలైట్ చేసుకు వెళ్ళారంటే హి వాంట్స్ టు ఎంఫసైజ్ వన్ పర్టిక్యులర్ యాస్పెక్ట్ ఇన్ ది ఎంటైర్ పారాగ్రాఫ్ అనమాట. అవును. అవును. ఆ! అయితే ఒక్కసారి దాసు చార్ట్ చూపిస్తారండి స్టేట్ 4ది?
ఇక్కడ స్టేట్ 4 అనేది అంటే మనం అంటే నేను జస్ట్ నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఆ పాయింట్ని ఎలా అర్థం చేసి ఇప్పుడు ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ అదా మోస్ట్ ఏదైతే గ్రాస్ సంస్కార అన్నారో చిన్న కలర్ కూడా పెట్టారు చూడండి దాని కింద ఆ జాయింట్ దగ్గర. అదేమన్నా రెలవెన్స్ ఉందా? అంటే ఎలాగా ఫార్మ్స్ ఎవల్యూషన్ అన్నీ కూడా నెక్స్ట్ స్టేట్ 5లో చెప్పారా? స్టోన్స్ మెటల్స్ అన్నీ కూడా జస్ట్ ఈ ఫస్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ సంస్కారం ఏర్పడడం అనేదే ఆ పాయింట్ అంతే. అలా అనుకోవాలా స్టేట్ 4? అవునండి. అంటే ఆ, అసలు ఆ ఫస్ట్ సంస్కారం ఫస్ట్ కాన్షియస్నెస్ తో ఒక ఫామ్ వచ్చింది కదా, ఆ ఫామ్ నే ఇక్కడ ఎంబాడీడ్ సోల్ గా చెప్పారు. ఎందుకంటే ఎవల్యూషన్ అనేది ఇమీడియట్ గా ఫామ్ వచ్చిన వెంటనే ఎవల్యూషన్ బిగిన్ అవ్వలేదు. ఎవల్యూషన్ ఒక పర్టికులర్ ఫామ్ నుండి బిగిన్ అయిందని బాబా చెప్పడం జరిగింది. బహుశా వస్తుందేమో మనకి ఇప్పుడు నెక్స్ట్, లేకపోతే 8th లో వచ్చింది, నాకు గుర్తులేదు. ఒక 7 గ్యాస్ లైక్ ఫార్మ్స్ ఉంటాయని చెప్పి బాబా ఆ 4th గ్యాస్ లైక్ ఫామ్ నుండి అక్కడ నుండి ఎవల్యూషన్ స్టార్ట్ అవుతుంది స్లోగా అని చెప్పారు. ఓకే ఓకే. సో అందుకోసం తర్వాత హ్యూమన్ బీయింగ్స్ అబ్జర్వ్ చేసే ఫార్మ్స్ అయితే ఇంకా స్టోన్స్ నుండి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎవల్యూషన్ గురించి మాట్లాడినప్పుడు ఇంకా స్పష్టంగా అయితే స్టోన్స్ నుండి మాట్లాడతారు. బహుశా అంతకు ముందు ఉన్న ఫార్మ్స్ అన్నిటిని కూడా మనం ఎంబాడీడ్ సోల్ లో పెట్టుకోవచ్చు. అన్నోటిసబుల్ ఫార్మ్స్ ఉంటాయి కదా, చాలా ఉంటాయి. ఇంకా ఓకే. ఇప్పుడు లిక్విడ్ ఫార్మ్ తీసుకుంటుంది అంటే కొన్ని అదర్ బుక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. డైరెక్ట్ గా అది గ్రాస్ మనం చూస్తున్న గ్రాస్ లోకి రాకముందు అది రకరకాల రూపాలు దాలుస్తుంది. ఈవెన్ గ్యాసెస్ కి ఈ సాలిడ్ కి మధ్యలో కూడా వేరే ఫార్మ్స్ ఉన్నాయి. బహుశా వీటన్నిటిని మనం ఇందులో పెట్టుకోవాలేమో ఈ కేటగిరీలో. సో దట్ కలర్ ఇంప్లైస్ దట్ అంతే, అలా అనుకుంటే కలర్ అంటే అది రెడ్ అనేది ఇంప్రెషన్ ని సూచిస్తుంది అండి. ఓకే ఓకే. రెడ్ కలర్ అనేది మోస్ట్లీ ఇంప్రెషన్స్ కోసం వాడేది. అదే ఫస్ట్ ఇంప్రెషన్. ఇక్కడ మీరు చూసిన ఎవల్యూషన్ లో అది కనిపిస్తుంది కదా. కాకపోతే స్టార్ట్ అయింది అక్కడ కాబట్టి స్మాల్ బిట్ ఉంటుంది. ఓకే. జస్ట్ క్లారిటీగా అంటే ఇది ఎలా క్లాసిఫై చేసుకోవాలి 4th స్టేట్ అనేది డౌట్ వస్తుంది కదా. సార్ దానికి లెఫ్ట్ సైడ్ ఒక గీత గీసారు కదా, దాని మీనింగ్ ఏంటండి? రైట్ సైడ్ అన్ని స్టోన్స్ స్ట్రైట్ హ్యూమన్, దాని లెఫ్ట్ సైడ్ కూడా ఒక గీత వచ్చేవారు కింద వరకు వేశారు కదా. అంటే ఎలా వెళ్ళి ఎలా రావాలి, కానీ ఎందుకు ఎలా వేశారనా? అదే జస్ట్ స్టోన్స్ అని బాగానే ఉంది, డైరెక్ట్ హ్యూమన్ కిందకి దించారు. ఆ హ్యూమన్ అది ఎంబాడెడ్ సోల్ నుంచి కలిసిందండి, లేకపోతే థర్డ్ నుంచి వచ్చింది అది? ఇది అంటే కొంచెం ఊహించి చెప్తున్నానండి, అది మరి కరెక్ట్ రాంగ్ తెలియదు నాకు. సాధారణంగా కొన్ని సోల్స్ ఏదైతే గాడ్ క్రియేషన్ లో వస్తున్నాయో కొన్ని సోల్స్ ఈ మెంటల్ వరల్డ్ లోని సెటిల్ వరల్డ్ లో ఉంటాయి. వాటిని మనం ఆర్కేంజల్స్, ఏంజల్స్ అని అంటాం. చాలా కైండ్స్ ఆఫ్ ఏంజల్స్ ఉంటాయి. బహుశా వాటిని రిప్రజెంట్ చేయడానికి అలా పెట్టారేమో అక్కడ అటు సైడ్ అని అనుకుంటున్నాను. నాకు తెలియదు. మనం ఎవరు చేసినా గెస్ వర్కేనండి. ఆ 4 కింద ఒక ట్రయాంగిల్ లా కనపడుతోంది కదండి. నా ఉద్దేశం అదంతా స్థూలమునకు సంబంధించి పరిణామ క్రమం అంతా స్థూలంలోనే నడుస్తుంది కదా. ఆ తర్వాత ఎన్వల్యూషన్లోకి వెళ్ళేటప్పటికి సటిల్ గ్రాస్, సటిల్ మెంటల్ నడుస్తుంది అనమాట. ఈ 3 గ్లోబులు ఉన్నాయి కాబట్టి 3 సర్కిల్స్. సో ఇది అంతా స్థూలంలో నడుస్తుంది అని చెప్పడానికి బహుశా ఒక ట్రయాంగిల్ వేసారేమో అనుకుంటాను. ట్రయాంగిల్ వేసి దాని కింద స్థూలం చెప్పినట్టు. సో అక్కడ ఎంబడీడ్ సోల్ అనేటువంటిది 4 ఎంబడీడ్ సోల్ అంటే దేహముతో సహవాసము మొదలయ్యింది అని చెప్పడం కోసము స్టేట్ 4 అంటే చొక్కాలు వేసుకోవడము తీయడం మొదలు పెట్టాడు అనమాట. మళ్ళీ ఆ చొక్కాల్లో మళ్ళీ పరిణామం నెక్స్ట్ 5లోకి వెళ్ళిపోయాడు. ఓకే. రాజుగారు అంతే కదా సార్? అంతే. సో 4 అనేటువంటిది స్ట్రెస్ ఏంటంటే
ఈ శరీరాలతోటి సహవాసం మొదలైందని. ఆ మొదలైన తర్వాత వాటి పరిణామం మళ్ళీ 5లోకి వెళ్ళిపోయాం అంతే. ఓకే సార్. ఒక విధంగా స్టేట్ 4 మురళి సబ్సెట్స్ స్టేట్ 5 స్టేట్ 6 ఇలా తీసుకోవచ్చు అండి. నడుస్తుంది. ఒకసారి మ్యూట్లో పెట్టుకోండి. ఓకే. దేవదాసు మీ పేరు ఉంది, చదువుతారా లేకపోతే నేను చదవనా? చదివండి. This experience of contrariety affected changeableness in the eternal, indivisible stability of the infinite soul. ఇందాక పేరాలో చెప్పింది ఏంటంటే అనుభవం అన్నది పరిచయం చేసి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అంటే కంట్రారిటీ అని చెప్పారు. దానికి అనుభవం పొందుతుంది అని చెప్పారు కదా, దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఈ కంట్రారిటీ ఎక్స్పీరియన్స్ దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది? ఆపోజిట్స్ కింద తీసుకుంటే ఇండివిజిబుల్ స్టెబిలిటీ ఆఫ్ ద ఇన్ఫినైట్ సోల్, అంటే తను ఎటర్నల్ కూడా అసలు మనం అనుకున్నది కదా స్థితి, శాశ్వత తత్వంలో ఒక్కసారిగా చేంజబుల్నెస్ అంటే మార్పు ఉండే గుణం వస్తుంది మెయిన్. అంటే అనంతుడైన భగవంతుడిలో చేంజే లేదు, ఆయన శాశ్వతుడు కనుక అది ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ స్పాంటేనియస్లీ దేర్ అక్కడ్ ఎ సార్ట్ ఆఫ్ ఎరప్షన్ డిస్రప్టింగ్ ద ఇండివిజిబుల్ పాయిస్ and unconscious tranquility of the infinite soul with a recoil or tremendous shock, which impregnated the infinite unconsciousness of the infinite unconscious soul with first consciousness of its apparent separateness from the indivisible state of Paramatma. అప్పుడు ఏమైంది? చేంజబుల్నెస్ అన్నది చెప్పి పవర్ స్టేట్మెంట్లో ఏం చెప్తున్నారంటే చాలా స్పాంటేనియస్గా ఏమైంది, ఒక ఎరప్షన్, ఒక అగ్నిపర్వతం పగిలితే ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ ఒక ఎరప్షన్ రావడం వచ్చి అప్పటిదాకా అవిభాజ్యమైన స్థితిలో ఉండి ఒక విధమైన ప్రశాంతంగా నిశ్చలతలో ఉన్న, అంటే అది అన్కాన్షియస్ ట్రాంక్విలిటీ ఆఫ్ ఇన్ఫినైట్ సోల్, ఒక నిశ్చలత, అది ఇంకా అందులో ఇరుకులేని స్థితి. అది ఉన్న దాంట్లో ఒక్కసారిగా ఈ ఎరప్షన్ వలన, ఈ విస్ఫోటం వలన ఒక షాక్ లాంటిది, ఒకసారి స్ప్రింగ్ ఇలాగా మడచిపెట్టేసి వదిలేసి చక్కని బయటకు వచ్చినట్టుగా ఒక షాక్ లాంటిది కుదిపేసింది మొత్తం దాన్ని అంతా కూడా. విచ్ ఇంప్రిగ్నేటెడ్ ద ఇన్ఫినైట్ అన్కాన్షియస్నెస్ of the infinite unconscious soul with the first consciousness of its apparent separateness from the indivisible state of Paramatma. దాని కారణంగానే ఆ చైతన్యంలో ఉన్న అనంతమైన ఆ స్థితి నుంచి పరిమితమైన చైతన్యం, అది వెరుకులేని సోల్గా మారి ఆ ఫస్ట్ ఇంప్రెషన్ కాన్షియస్నెస్ ఏమంటే దీని సెపరేట్నెస్ అంటే పైకి కనబడేలాగా తను వేరు, అంటే అవిభాజ్యుడైన పరమాత్మలో తను వేరు అనే ఒక విధమైన ఒక స్థితి ఉద్భవించింది. బట్ ద సోల్ బీయింగ్ ఇన్ఫినైట్, ద ఫస్ట్ కాన్షియస్నెస్ దట్ ఇట్ డిరైవ్డ్ ఫ్రమ్ ద రీకాయిల్ ఆర్ షాక్ ఆఫ్ ద అబ్సల్యూట్ ఆపోజిట్ అండ్ మోస్ట్ గ్రాస్ ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ ఇట్ సెపరేట్నెస్ వాజ్ న్యాచురల్లీ అండ్ నెసెసర్లీ మోస్ట్ ఫైనైట్ ఫస్ట్ కాన్షియస్నెస్. కనుక అనంతమైన ఆత్మ అనంతమే కదా యాక్చువల్గా దాని స్థితి. కానీ మొదటి చైతన్యం వచ్చిన తర్వాత, అంటే ఈ షాక్ అయితే ఏదైతే జరిగిందో దాని తర్వాత వచ్చిన చైతన్యం అబ్సల్యూట్లీ ఆపోజిట్, దాని వ్యతిరేక తత్వాన్ని పుచ్చుకుంటుందని చెప్పారు కదా, దానికి అనుగుణంగా మోస్ట్ గ్రాస్ ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ ఇట్స్ సెపరేట్నెస్ వాజ్ న్యాచురల్లీ అండ్ నెసెసర్లీ మోస్ట్ ఫైనైట్ ఫస్ట్ కాన్షియస్నెస్. మళ్ళీ ఎందాక చెప్పిందే చెప్తున్నారు, మోస్ట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది, ఆ సెపరేట్నెస్ వస్తుంది ఉన్నది. అది ఎలా ఉంటుంది? కాన్షియస్నెస్ అందరికి సంబంధించి మోస్ట్ ఫైనైట్ ఫస్ట్ కాన్షియస్నెస్ అయి ఉంటుంది. ఈ ఎరుకలో కూడా ఆ చైతన్యం కూడా
అంత మోస్ట్ ఫైనైట్ అయ్యి ఉంటుంది అనేది ఇక్కడ ఇంప్లై చేస్తున్నారు. ఇక్కడ ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే, మీరు యాడ్ చేయండి బాస్ ఏమన్నా. అదే సార్, మనకి ఆ విమ్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మరొకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే పారాగ్రాఫ్ మనకి సెకండ్ చాప్టర్ లో కూడా వస్తుంది, పేజ్ నెంబర్ 9లో. సో విమ్ వచ్చిన తర్వాత ఒక ఫస్ట్ ఇంప్రెషన్ వస్తుంది. ఆ ఇంప్రెషన్ ఎలాంటిదంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు పూర్తి ఆపోజిట్ లో ఉన్నటువంటి ఆపోజిట్ అంటే కాంట్రరీ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. బికాస్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్ ఈ డిస్టర్బెన్స్ అనేది కలిగి, అంటే దాన్ని ఇక్కడ షాక్ అని అన్నారు. ఆ షాక్ అనేది కలుగుతుంది ఒక్కసారి సోల్కి ఆపోజిట్ ఎక్స్పీరియన్స్ కలగగానే, కాంట్రరీ ఎక్స్పీరియన్స్ కలగానే ఒక షాక్ లాంటి తగిలి, ఆ షాక్ నుండి మనకి ఈ ఫస్ట్ కాన్షియస్నెస్ పుడుతుంది అని చెప్పారు. అది ఆ కలిగినటువంటి కాన్షియస్నెస్ కూడా చాలా చిన్నది, మోస్ట్ ఫైనైట్ అనమాట. కాన్షియస్నెస్ అనేది డెవలప్ అవుతుంది అని చెప్పారు. అయితే ఇది బేసికల్ సోల్ అన్కాన్షియస్ సోల్ కాబట్టి దానికి అతను చెప్తున్నా ఇట్స్ అన్ ఇంప్రిగ్నేటెడ్ విత్ మోస్ట్ ఫైనైట్ ఫస్ట్, అంటే దాన్ని నింపింది. ఇది ఖాళీ కప్పులా అనుకుంటే అన్కాన్షియస్నెస్ ని దాన్ని ఆ పరిమిత చైతన్యంతో నింపడం అనేది జరిగింది, ఫీల్ చేయడం జరిగింది. అలాగా అది ఎవల్యూషన్ లో పెరిగి 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 ఫుల్ అయిపోతుంది. ఫుల్ అయినప్పుడు మానవ జన్మలో ఫుల్ కాన్షియస్నెస్ వచ్చింది అని మనం చెప్తాం. అంటే దాన్ని ఎంటీ కప్పుగా ఊహించుకుంటే అన్కాన్షియస్నెస్. జై బాబా. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? సార్ సమ్అప్ చేయండి సార్. ఇది ఈ పేరాలో బాబా హైలైట్ చేసింది అబ్జర్వ్ చేయాలండి ఒకసారి. అబ్సల్యూట్లీ అపోజిట్ అనేటువంటిది హైలైట్ చేశారు. అంటే మనం భగవంతుడి స్థితి ఏంటి? యూనిఫారంగా ఉంది. ఒక పెద్ద వైట్ క్యాన్వాస్ తీసుకున్నాం అనుకోండి, యూనిఫారం, ఏ కొస నుంచి ఏ కొసకి, ఏ మూల నుంచి ఏ మూలకు చేసిన ఒక్కటే అది. అంటే అసలు మార్పు అనేటువంటి దానికి అవకాశమే లేదు అక్కడ. ఏ మూల నుంచి ఏ మూలకు చూసినా ఒకే మాదిరిగా, నో చేంజ్. అలాంటి దానిలో ఒక చిన్న నల్ల చుక్క ఏర్పడింది. ఏంటి? ఆ తొలి ప్రేరణ, నేను ఎవరిని అని. అది ఫస్ట్ ఇంప్రెషన్ అనుకుందాం. రాగానే మొత్తం ఈ చేంజ్ వచ్చేసింది. ఇప్పుడు దాకా చేంజ్ లేకుండా యూనిఫార్మ్గా ఉన్న దానిలో ఒక నల్ల చుక్క, మిగిలింది తెల్లగా ఉంది క్యాన్వాస్. చేంజ్ వచ్చేసింది కదా, అది ఫస్ట్ పర్యవసానము అని చెప్తున్నారు బాబా. అదేంటి? ఆ నల్ల చుక్క వేరైపోయింది, మిగిలిందంతా వేరైపోయింది కదా, అది సెపరేట్నెస్ అన్నారు. సో దానికి వచ్చినటువంటి ఫస్ట్ కాన్షియస్నెస్ అనగానే మనము బ్రీఫ్ వెర్షన్లో మీకు గుర్తుందో లేదో, మొట్టమొదట కళ్ళు మూసుకొని ఉన్నటువంటి స్థితి, గాఢ నిద్ర. తర్వాత చిన్న మెలకువ, కన్ను కొంచెం 5% ఓపెన్ అవుతుంది అనమాట, ఇలా కదా. మనం అలా బొమ్మ వేసుకుని వెళ్ళాం మనం అందులో. చివరికి వచ్చేటప్పటికి పూర్తిగా కళ్ళు తెరుచుకున్న స్థితి, 100% కాన్షియస్నెస్ వచ్చేసింది అనమాట. సో ఆ మొట్టమొదటి మెలకువ, ఫస్ట్ కాన్షియస్నెస్, అది ఎలా ఉంటుందట? అబ్సల్యూట్లీ అపోజిట్. అది ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ అపోజిట్ అది. అంటే భగవంతుడికి పూర్తిగా బద్ధ విరుద్ధమైనటువంటి అనుభవము. భగవంతుడు ఎవరు? అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందము, అనంతుడు. ఇవన్నీ ఆయన లక్షణాలు. దానికి బద్ధ వ్యతిరేకమైనటువంటి అనుభవము. అంటే నేను అత్యంత పరిమితమైన దానను కదా, బలహీనురాలిని, దుఃఖములో మునిగి ఉన్నాను. ఇవన్నీ బద్ధ వ్యతిరేకమైన లక్షణాలు కదా. అటువంటి అబ్సల్యూట్లీ అపోజిట్ ఎక్స్పీరియన్స్, అది ఆ కాన్షియస్నెస్, అది ఏర్పడింది. ఇంకొక ఉదాహరణ మనం తీసుకుంటే, ప్రతి అనుభవమును కూడా 0 నుంచి 100 వరకు ఒక స్కేల్ మీద తీసుకుందాం. ఉదాహరణకి గుడ్
అనేటువంటి ఒక అనుభవం తీసుకున్నాం. సో 0 నుంచి 100 పాయింట్స్ వరకు ఉన్నాయి స్కేల్ మీద. 0 గుడ్ అంటే బ్యాడ్. బ్యాడే కదా! బ్యాడ్ అనే 0 గుడ్‌నే మనం బ్యాడ్ అంటాం. సో మొట్టమొదటి ప్రారంభము బ్యాడ్ దగ్గర మొదలవుద్ది. అదేంటి గుడ్ గురించి మొదలవుతే బ్యాడ్ నుంచి మొదలవ్వడం అంటే అది అబ్సల్యూట్‌లీ అపోజిట్ నుంచే మనం స్టార్టింగ్ మొదలవుతుంది ఎప్పుడు కూడా. కదా! ఏదైనా సరే, ఏది తీసుకున్నా అంతే. సో అబ్సల్యూట్‌లీ అపోజిట్ అనేటువంటిది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. అది చివరికి ఉన్నత స్థితికి చేరినప్పుడు అప్పుడు అది అనంతము అవుతుందది. అదే ఇక్కడ చెప్తున్నారు బాబా. సో ఆ మొట్టమొదటి ఆ తొలి సంస్కారము ఇచ్చేటువంటి తొలి కాన్షియస్‌నెస్ ఏంటయ్యా అంటే అబ్సల్యూట్‌లీ అపోజిట్ అని. ఇది అది హైలైట్ చేశారు బాబా. అబ్సల్యూట్‌లీ అపోజిట్ అనేటువంటిది. బద్ధ వ్యతిరేకము. మనం మొట్టమొదటి ఉదాహరణ చెప్పుకున్నాం గదా! ఆ పక్షి ఫ్రీడమ్ అనుభవిస్తున్నప్పుడు అది ఫ్రీడమ్ అంటే తెలియాలంటే ముందు బంధనానికి గురైంది. దాన్ని ఒక పంజరంలో పెట్టేసాం. పెట్టేయగానే అది పూర్తిగా నేను బందీని, నాకు స్వేచ్ఛ లేదు అనేటువంటి అనుభవాన్ని మొట్టమొదట పొందింది. అది. అలా మనం ఊహించుకున్నామండి. జై బాబా సార్. జై బాబా సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం. The first consciousness gained by the soul was obviously most finite in proportion to the experience of absolute opposites of its own original infinite state as in A. ఇక్కడ కాన్షియస్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. ఇందాక సంస్కారం పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిందే మళ్ళీ ఇక్కడ. అయితే ఏదైతే స్టేట్ ఏలో అనంతమైన ఆ స్థితి ఉందో అది అసలైన స్థితి కదా, దానికి ఆపోజిట్గా తీసుకుంటే ఈ మొదటి చైతన్యం అనేది ఏదైతే ఆత్మ పొందుతుందో అది ఆబ్వియస్గా ఏమవుతుందంటే అత్యంత పరిమితం అని దేంతో పోల్చి చెప్తున్నారు అన్నది ఇన్ ప్రొపోర్షన్ టు ద ఎక్స్పీరియన్స్. అంటే స్టేట్ ఏలో ఉన్న అనంతమైన అనుభవంతో పోల్చి చూస్తే ఇది అత్యంత పరిమితమైనది. అంటే రిలేటివ్ టర్మ్ అనమాట. అది అత్యంత పరిమితమైనది అన్నది చెప్తున్నారండి. నెక్స్ట్ పేర్లలో కూడా కంటిన్యూ చేద్దాం. కాన్సిక్వెంట్లీ ఇట్ దెన్ మీన్స్ దట్ ఇన్ ద బిగినింగ్ when the impressionless infinite soul was first impressioned, such first impression was an absolutely most finite gross impression. కనుక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొదట్లో ఎటువంటి సంస్కారాలు లేని అనంతమైన ఆత్మ మొదటిసారిగా ఒక సంస్కారాన్ని పొందింది. ఫస్ట్ ఇంప్రెషన్, ఆ ముద్ర పడింది. such first impression was an absolutely most finite gross impression. ఖచ్చితంగా అంటే అలాంటి ఆ మొదటి సంస్కారం అయినది అది ఏమవుతుందంటే అత్యంత పరిమితమైన స్థూల సంస్కారమే అయ్యి ఉంటుంది. అది అంతా ఇందాక నాగేశ్వరరావు గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆపోజిట్, అబ్సల్యూట్ ఆపోజిట్. ద ఫస్ట్ కాన్షియస్నెస్ ఇట్ డిరైవ్డ్ వాజ్ మోస్ట్ ఫైనైట్. కనుక ఆ ఇంప్రెషన్ వచ్చింది కనుక దాని తగ్గట్టుగానే మొదటి చైతన్యం అంటే ఇక్కడ ఆత్మ గురించి చెప్తున్నారు అన్నమాట. అది ఏదైతే పుణికి పుచ్చుకుంటుందో ఆత్మ అది పరిమితమయ్యే ఉంటుంది. మోస్ట్ ఫైనైట్, అత్యంత పరిమితమై ఉంటుంది. అంటే అబ్సల్యూట్ ఆపోజిట్ కనుక అది అయ్యి ఉండాలి. ఇది ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్లో ఊహించుకోవడం మనకి. న్యాచురల్లీ ఎట్ దట్ ఇన్స్టెంట్ ద అన్కాన్షియస్నెస్ ఆఫ్ ద infinite soul actually experienced a most finite first consciousness of the most gross first impression. కనుక సహజంగా ఏమైంది, ఆ మూమెంట్లో అది జరగగానే అనంతమైన సోలు ఎటువంటి చైతన్యం లేకుండా అంటే ఎటువంటి ఎరుక లేకుండా ఉన్న సోలు ఏం అనుభవం చెందింది అన్నది ఇక్కడ మనం ప్రశ్నించుకుంటే అత్యంత పరిమితమైన మొదటి చైతన్యాన్ని పొంది అది ఆ చైతన్యం ఎప్పుడు వస్తుంది, మోస్ట్ గ్రాస్ ఫస్ట్ ఇంప్రెషన్ ఏర్పడిందని చెప్పుకున్నాం కదా, దాని ద్వారా వచ్చిన అత్యంత పరిమితమైన మొదటి చైతన్యం అనుభవంలో తెచ్చుకుంది అని చెప్తున్నారు.
అంటే కొత్త విషయం ఏం కాదు, ఇందాక చెప్పింది మళ్ళీ ఒక్కొక్కటి లింకింగ్ కింద మళ్ళీ మనకి రీఎంఫసైజ్ చేస్తున్నారు అనిపిస్తుంది బాబా ఇక్కడ. ఇదండి ఇక్కడ జై ఓపెన్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి 2 పేరాల మీద? ఓకే, దాస్ మీరు ఏమైనా యాడ్ చేస్తారా దీనికి? లేదు సార్. ఓకే, మీరు సమ్అప్ చేయండి సార్. 5 minutes ఉందండి మనకి. అదే సార్, ఇప్పటి వరకు మనం జరిపినటువంటి డిస్కషన్నే ఇక్కడ మళ్ళీ సమాప్తి చేసి చెప్తున్నారనమాట పాప. సో మొట్టమొదటి స్టేట్ ఏ అనేటువంటిది అన్కాన్షియస్, ఇన్ఫినిట్, ఇంప్రెషన్లెస్. ఈ 3 లక్షణాలు మనం స్టేట్ ఏ మొదటి నుంచి మనం ఈ స్టేట్ ఏలో ఉన్నటువంటి ఈ పరిస్థితికి ఏమైంది, మోస్ట్ గ్రాస్ ఇంప్రెషన్ వచ్చింది. అది అంటే సంస్కారాలకి ఎప్పుడు కూడా మోస్ట్ గ్రాస్ అలాగే మొదలుపెట్టారు బాబా. ఆ మోస్ట్ గ్రాస్ ఇంప్రెషన్ నుంచి మోస్ట్ ఫినిట్ కాన్షియస్నెస్ పుట్టింది. ఇంతే సింపుల్. ఈ పేరాలో మొత్తం ఎస్సెన్స్ అంతా ఇదే. సో ఇంప్రెషన్లెస్, అన్కాన్షియస్, ఇన్ఫినిట్ స్టేట్ ఏకి మోస్ట్ గ్రాస్ ఫస్ట్ ఇంప్రెషన్ రాగానే మోస్ట్ ఫినిట్ ఫస్ట్ కాన్షియస్నెస్ వచ్చింది. అది సో ఇంప్రెషన్కి ఏమో మోస్ట్ గ్రాస్ అని వాడారు, కాన్షియస్నెస్కి ఏమో మోస్ట్ ఫినిట్ అని వాడారు. ఇదే మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళారు బాబా. సో మొట్టమొదటి మోస్ట్ గ్రాస్ ఇంప్రెషన్ నుంచి మోస్ట్ ఫినిట్ కాన్షియస్నెస్ పుట్టింది. అంతే ఈ పేరాలో బాబా చెప్తున్నది. అది ఎస్ సార్. అంటే ఒక విధంగా సార్ అబ్జల్యూట్ ఆపోజిట్ తీసుకుంటే అన్కాన్షియస్గా ఉన్నది అబ్జల్యూట్ ఆపోజిట్ పూర్తి కాన్షియస్నెస్. కానీ అది ఎక్కాలంలో జరగదు, ఈ మధ్యలో కొంత టైం తీసుకుని ఒక ప్రాసెస్ ఉంది. అది మోస్ట్ ఫైనైట్ అయ్యి అక్కడి నుంచి జర్నీ చేస్తుంది అన్నది ఎస్సెన్స్ ఇందులో. అంతే కదండి, ఆపోజిట్స్ ఎవల్యూషన్ సార్, ఎవల్యూషన్. అది ఆ ఎవల్యూషన్ స్టార్టింగ్ ఏమో బద్ధ వ్యతిరేకమైన స్థితి నుంచి మొదలైనట్టు కనపడద్దు మనకి కదా. అవునండి, అవును. మన యాక్చువల్గా అదే 0 నుంచి 100 అది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది అనమాట ఆ ఎవల్యూషన్. ఆ ప్రయాణం ఉంది అన్నది ఇక్కడ క్రిటికల్ పాయింట్. ఒక ప్రయాణం మస్ట్ అన్నది మనం అది ఎవల్యూషన్, ప్రయాణం అని కాదు, యాక్చువల్గా ఎవల్యూషనే. అవునండి, అవును. ఇట్ ఈస్ నో జర్నీ. 0 నుంచి 100 మారడమే. అవునండి, అవును. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? అయితే అదే మనం లాస్ట్ టైం డిస్కస్ చేసామండి. రేపు పొద్దుట కాలు అదే ఖాజాగూడ ప్రోగ్రామ్ వల్ల మేము అందరం అక్కడ ఉంటాం కనుక క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాం. నేను మెసేజ్ కూడా పెడతానండి అందరికీ, వాట్సాప్లో, ఇందులో టీమ్స్లో కూడా. అందరూ ఒకసారి నోట్ చేసుకోండి. అది రేపు కాల్ ఉండదు కనుక మళ్ళీ వచ్చే సాటర్డే మళ్ళీ కలుద్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా సార్, జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా అండి అందరికీ. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా సార్. జై బాబా. జై బాబా టీ. అందరికీ జై బాబా. జై బాబా.